మన ఈ విశ్లేషణలో ఈ ఓటర్ జాబితాలను అసలు ఎంత ఖచ్చితంగా, నిష్పక్షపాతంగా అప్డేట్ చేస్తారో డీకోడ్ చేద్దాం. తెర వెనుక జరిగే ఈ బృహత్తర ప్రక్రియ గురించి తెలిస్తే, వావ్! ఇంత పగడ్బందీగా చేస్తారా అని మీరే ఆశ్చర్యపోతారు. మన ఎన్నికల ప్రక్రియను వాళ్ళు ఎలా కాపాడుతున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం. అయితే ఈ రోజు మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే అంశాలు 5 ఉన్నాయి. అవేంటంటే, 1 సైర్ అంటే ఏంటి? 2 దీని లక్ష్యాలు, వాడే ఫార్ములు. 3 ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుంది? 4 ఈ బిఎల్ఏల పాత్ర ఏంటి? మరియు 5 వీళ్లకుండే రూల్స్ లిమిటేషన్స్. కేంద్ర ఎన్నికల సంఘం లాంటి పెద్ద సంస్థ స్థాయి నుండి మన స్థానిక గ్రామ స్థాయి వరకు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో టకటక చూసేద్దాం. ముందుగా మన మొదటి టాపిక్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఒక ఓవర్వ్యూ చూద్దాం. అసలు ఈ ఓటర్ జాబితాలను ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఇక్కడ బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీన్నే షార్ట్ కట్ లో సైర్ అంటారు. ఇదేదో మామూలు చెకింగ్ అనుకునేరు కాదు. ఇది నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కఠినమైన మార్గదర్శకాల కింద జరిగే ఒక అఫీషియల్ స్పెషలైజ్డ్ ప్రాసెస్. దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ల డేటాను అణువణువు వెతికి, ఎక్కడా ఎలాంటి తప్పులు లేకుండా కంప్లీట్ గా వెరిఫై చేసి కరెక్ట్ చేసే ఒక భారీ సెటప్ ఇది. మరి ఇంత పెద్ద పని ఎవరు చేస్తారు? ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కదా ఇది. ఇదొక పెద్ద టీం వర్క్. బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓలు మండుటెండైనా సరే ఇంటింటికి తిరిగి డేటా కలెక్ట్ చేస్తారు. వీళ్లతో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లు, అధికారిక ఎలక్షన్ ఆఫీసర్లు అందరూ కలిసికట్టుగా అహర్నిశలు పనిచేస్తే కానీ ఈ భారీ కార్యక్రమం ముందుకు కదలదు. ఇక మన రెండో టాపిక్ లక్ష్యాలు మరియు ఫార్ములు. అసలు ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న స్పెసిఫిక్ గోల్స్ ఏంటి? అవి ఎలా అచీవ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మెయిన్ టార్గెట్ ఒక్కటే, 100% యాక్యురసీ. అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్లను యాడ్ చేయడం, ఎవరైనా చనిపోతే వాళ్ల పేర్లను తొలగించడం, డబుల్ ఎంట్రీలు అంటే డూప్లికేట్స్ ఉంటే తీసేయడం, అలాగే అడ్రస్ మారినా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా అప్డేట్ చేయడం. ఈ 5 పనులే వాళ్ల మెయిన్ ఫోకస్. ఒక్క తప్పు కూడా ఉండకూడదనేది వాళ్ల పట్టుదల. సరే, ఇదంతా చేయడానికి వాడే టూల్స్ ఏంటి? ఆ ఫామ్లు ఏంటో తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫారం 6 అనేది కొత్త ఓటర్లను యాడ్ చేయడానికి వాడతారు. ఫారం 7తో చనిపోయిన వారివి లేదా వలస వెళ్లిన వారి పేర్లు డిలీట్ చేస్తారు. ఇక ఫారం 8 అనేది ఏమైనా మార్పులు, కరెక్షన్స్ ఉంటే సరిచేయడానికి. సో యాడ్ చేయడానికి ఫారం 6, తీసేయడానికి ఫారం 7, కరెక్ట్ చేయడానికి ఫారం 8. సింపుల్ లాజిక్. ఈ ఫారంలే మన అఫీషియల్ రికార్డులను పక్కాగా ఉంచే అస్త్రాలు. ఇప్పుడు మూడో టాపిక్ వచ్చేద్దాం. అదే పారదర్శకత. ఇదంతా వినడానికి ఏదో ప్రభుత్వ ఆఫీస్లో జరిగే పేపర్ వర్క్ లాగా అనిపించొచ్చు. కానీ ఇది మన రోజువారీ జీవితాల్లో, ఆచరణలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మీ ఊర్లోనే ఒక అబ్బాయికి లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండాయనుకోండి. వెంటనే ఫారం 6 వాడి వాళ్ళని ఓటర్గా చేర్పిస్తారు. ఒకవేళ ఎవరైనా జాబ్ వచ్చి వేరే సిటీకి వెళ్లిపోతే వాళ్ల పేరును పాత బూత్ నుంచి తీసేస్తారు. లేదా ఎవరి పేరులోనైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడితే దాన్ని కరెక్ట్ చేస్తారు. ఇవి కేవలం చట్టాలు మాత్రమే కాదు, మన కళ్ల ముందే ప్రతిరోజు జరిగే ప్రాక్టికల్ సిచ్యువేషన్స్. అసలు ఇదంతా ఎందుకు చేయాలి అంటారా? ఇలా పక్కాగా స్ట్రిక్ట్ గా అప్డేట్ చేయడం వల్లే నకిలీ ఓట్లు అంటే ఫేక్ ఓటింగ్ అనేది తగ్గుతుంది. నిజమైన ఓటర్లకు వాళ్ల హక్కు దక్కుతుంది. అంతిమంగా ఒక పారదర్శకమైన ఫేర్ ఎలక్షన్ జరుగుతుందన్న గ్యారంటీ వస్తుంది. ఈ ఖచ్చితమైన ప్రాసెస్ లేకుండా అసలు ఫేర్ ఎలక్షన్ గురించి మనం ఊహించలేము కదా. సో ఇప్పుడు మనం 4వ టాపిక్ వెళ్దాం. బిఎల్ఏ అంటే ఎవరు? ఇప్పటి వరకు మనం అఫీషియల్ ప్రాసెస్ చూసాం కదా. ఇప్పుడు ఈ సిస్టంలో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎలక్షన్స్ టైంలో మనం తరచుగా వినే పేరు బూత్ లెవెల్ ఏజెంట్ లేదా బిఎల్ఏ. అసలు వీళ్ళెవరు? వీళ్ల బాధ్యతలేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? బిఎల్ఏ అంటే ఎవరో కాదు, ఒక నిర్దిష్టమైన పోలింగ్ బూత్ దగ్గర ఒక రాజకీయ పార్టీ అధికారికంగా నియమించుకునే లోకల్ రిప్రజెంటేటివ్ అన్నమాట. వాళ్ళు ఆ బూత్ దగ్గర ఆయా పార్టీల కళ్ళు, చెవులు లాగా పనిచేస్తారు. ఎక్కడైనా చిన్న తేడా జరిగినా ఇట్టే పసిగట్టేస్తారు. అయితే వీళ్ళు ఎవరు అనేది ముందే ఎన్నికల అధికారులకు అఫీషియల్ గా రిపోర్ట్ చేసి ఆ రూల్స్ కి లోబడి మాత్రమే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది.
ఇక వీళ్ళ పనులేంటంటే ఓటర్ లిస్ట్‌ని భూతద్దం పెట్టి వెతికి డూప్లికేట్స్ ఉన్నాయా, చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయా అని చెక్ చేయడం. 18 ఏళ్లొచ్చిన కుర్రాళ్లకు ఫారం 6 ఇచ్చి రిజిస్ట్రేషన్‌లో హెల్ప్ చేయడం. ఏవైనా తప్పులుంటే వెంటనే అబ్జెక్షన్ చెప్పి ఫారం 7, 8 వాడాలని సూచించడం. ఇవన్నీ చేస్తూనే గవర్నమెంట్ ఆఫీసర్ అయిన బీఎల్ఓతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ జరిగే గ్రౌండ్ రియాలిటీని ఎప్పటికప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీకి రిపోర్ట్ చేయడం. వావ్! చాలా పెద్ద బాధ్యతే కదా! ఫైనలీ ఐదవ టాపిక్ రూల్స్ మరియు లిమిటేషన్స్. బిఎల్ఏల రోల్ ఎంత ఇంపార్టెంట్ అయినా సరే వాళ్ళకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి కదా! అవి ఏంటో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. చూడండి, ఇక్కడ ఒక క్లియర్ బౌండరీ ఉంది. బిఎల్ఏలు ఏం చెయ్యగలరు, ఏం చెయ్యలేరు అని. వాళ్ళు ఓటర్ జాబితాలో తప్పులుంటే ఎత్తి చూపించొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వొచ్చు, కరెక్షన్స్ కోసం సలహాలు ఇవ్వొచ్చు. కానీ వాళ్ళంతట వాళ్ళు సొంతంగా ఎవరి పేరుని లిస్ట్లో డైరెక్ట్గా చేర్చలేరు లేదా తీసేయలేరు. తుది నిర్ణయం తీసుకునే పవర్ వాళ్ళకి అస్సలు లేదు. ఎలక్షన్ ఆఫీసర్ల పనుల్లో తలదూర్చడానికి వీల్లేదు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు కేవలం హెల్పర్స్ మరియు అబ్జర్వర్స్ మాత్రమే, డిసిజన్ మేకర్స్ కాదు. నకిలీ ఓట్లను ఆరికట్టడం, పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడం చూశారా? అధికారుల పవర్, అలాగే రాజకీయ పార్టీల పర్యవేక్షణ మధ్య ఉన్న ఈ కరెక్ట్ బ్యాలెన్స్ వల్లే ప్రజాస్వామ్యం ఎంత పారదర్శకంగా నడుస్తోందో. ఇదంతా చూస్తుంటే ఒక స్ట్రాంగ్ డెమోక్రసీకి మనందరి భాగస్వామ్యం ఎంత అవసరమో క్లియర్గా అర్థమవుతుంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మీ ఊరి ఓటర్ జాబితాను కరెక్ట్గా ఉంచడంలో పౌరులుగా మన వంతు పాత్ర మనం పోషిద్దామా?